వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్తా వివరాల్లోకి వెళ్తే మాజీ ప్రధాని పివి నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితమే దేశానికి ఇప్పుడు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన పివి మ్యూజియంలో జరిగిన పిఎం లెక్చర్ సిరీస్ 6వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి అంశంపై ప్రసంగించిన సీఎం పివి నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ప్రధానిగా లైసెన్స్ రాజ్ నిబంధనల నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చిన ఘనత ఆయనదన్నారు. ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధికి బీజం వేసిన ఘనత పివిదేనన్నారు. ఈ సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్గా నిలిచాయని చెప్పారు. అప్పటి నిర్ణయాలు ఇప్పటి భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయన్నారు. భవిష్యత్తు యువతకు పివి జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. He recognized that the crisis was an opportunity and realized that India needed bold economic reforms. He went ahead and launched the launched the historic economic reforms, that is 1991. He has changed the future of India. We are all here today. We are enjoying the benefits of his economic reforms. The fruits of his reforms, according to me, is a game changer. China Deng Xiaoping was respected in that angle. India's Deng Xiaoping, PV Narasimha Rao, nobody can forget his contribution for the nation. It is important to note that he was heading a minority government, not comfortable government. To bring in bold reform, political consensus is required. Because of his political acumen, he was able to convince all stakeholders and bring consensus across all political parties beyond their political ideologies. That is the greatest achievement P.V. Narasimha Rao garu was able to achieve. I really compliment him. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మెరుగైన పారిశ్రామిక విధానాలతో ముందుకు వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు ప్రపంచ స్థాయిలో పోటీ వచ్చేలా దర్శనీకతతో చర్యలు చేపట్టామని చెప్పారు. సామీర్పేట జీనోమ్ వ్యాలీలో బయోఫార్మా సంస్థ ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమకు సంబంధించిన కొత్త యూనిట్కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్లు పాల్గొన్నారు. కొత్త పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికీకరణకు ప్రోత్సహించేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యమన్నారు. సామీర్పేట ప్రాంతాన్ని బయోటెక్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ 18 నెలల్లో దాదాపుగా 3,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈరోజు డేటా సెంటర్స్కి హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్. ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది. ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉండి Telangana Rising 2047. We wanted to dedicate our policy on December 9, 2025. Our target is 2035. We wanted to reach $1 trillion economy from Telangana state. We wanted to achieve by 2047 $3 trillion economy of this country. So we wanted to make sure our policies, our permissions, our infrastructure, we wanted to develop up to the mark. We wanted to create a China plus one country. Now everyone is focusing China plus one. Most of the investors are looking towards India. But my point is, I wanted to create alternate China plus one in Telangana state, Hyderabad. I need your support.
Genome Valley investors who wanted to invest in Telangana, India, in pharma, electrical vehicles, and IT, in other sectors. Whoever wants to invest in India, please come. Please join with us in Telangana. We are there to support, we are there to encourage, we are there to give incentives and permissions. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ల ద్వారా కాకుండా చట్టసభల్లో చర్చించి 9వ షెడ్యూల్లో చేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆర్డినెన్స్ల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే 20 నెలలుగా ఎందుకు ఆలస్యం చేశావు రేవంత్ అని నిలదీశారు. బీసీల అభ్యున్నతికి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హెచ్చరించారు. గతంలో ఒక్క రూపాయి కూడా బీసీల సంక్షేమానికి కేటాయించని కాంగ్రెస్ ఇప్పుడు నాటకాలు ఆడుతుందన్నారు. అసలైన చట్టాన్ని తీసుకురాకుండా జీవోలు ఆర్డినెన్స్లతో మభ్యపెడతారని ఆరోపించారు. బీసీల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామని గంగుల స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాయాజలాలను ప్రజలు గుర్తించి తగిన బుద్ధి చెప్తారన్నారు. 540 ఎంపీపీ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, 540 జడ్పీటీసీ ఉన్నాయి. మీరు ఎన్నికలు ఓటా అంటారు కదా, ఆ 500లో మా వాట 227 మా బీసీలకు ఏదో కేటాయించండి, ఆర్డినెన్స్ ఇవ్వండి, కేటాయించండి మొదలే. ఇవి 540 ఎంపీపీ ఉన్నాయి, 500 జడ్పీసీ కింద 227 బీసీలు అని చెప్పి మీరు ఫస్ట్ అనౌన్స్ చేయండి. మా జిల్లా పరిషత్లు 30 ఉన్నాయి, ఇప్పుడు 32 30 ఉన్నాయి. 42% కోట మా 13 జిల్లా పరిషత్లు ఎవరు అనౌన్స్ చేయండి. ఫస్ట్ 13 జిల్లా పరిషత్లు మా బీసీలకు వస్తాయి, ఆ బీసీలలో మేము ఎవరు కోరుకుంటాం. మున్సిపాలిటీ కార్పొరేషన్ 13 ఉన్నాయి, మున్సిపాలిటీ 105 ఉన్నాయి. వీళ్ళన్నిట్లలో కూడా మా వాటా చెప్పండి, ఏ మున్సిపాలిటీ మాకు కేటాయిస్తారు. 12,750 సర్పంచులు ఉన్నారు, మా వాటా మాకు కేటాయించి ఇవి అన్ని కూడా మీ బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆ ఆర్డినెన్స్ ద్వారా గీసిన తర్వాతనే ఎన్నికల పోండి. కానీ మేము జీవో ఇస్తాం, ఆర్డినెన్స్ చేస్తాం, ఎవరో కోటుపై ఆవుతాం, మేమేం చేయాలని మోసపుచ్చే ప్రయత్నం చేయకు. మీరు మోసపుచ్చే విధంగా మోసపోయే పరిస్థితి లేదు. గత కొన్ని రోజులుగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవివేక పురాతనమైన వ్యాఖ్యలు చేయడం పేర్ని నానికి అలవాటేనన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం వారి పరిపాటి అయిపోయిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకొని నాని ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను దారి మళ్లించే ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతి సమస్యపై చిత్తశుద్ధితో స్పందిస్తుందని, అదే తెలుగుదేశం విధానం అన్నారు. రాజకీయ లబ్ధి కోసం వాడే భాష విమర్శలతో బదులు ప్రజల అవసరాలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డగించే ప్రయత్నాలకు ప్రజలే తగిన సమాధానం చెప్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు, మరి అందరం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో అందించడానికి సంవత్సర కాలంగా అహర్నిశలో కష్టపడి ఇవాళ గాడి తప్పినటువంటి పరిపాలనని గాడిలో పెట్టడం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటం, ఇవాళ ప్రజల్లో చాలా ఆనందంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఆనందంగా లేనటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చల్లగా ఉంటే ఆయన కడుపు మంట, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు. ఆ కళ్ళలో నిప్పులు పోసుకుని వైఎస్ఆర్ పార్టీని నాయకులకి అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి అచ్చేసి పంపిస్తున్నాడు అందరి రోడ్ల మీద. ఇవాళ కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో అందరినీ అనగా కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి తండ్రికి అమ్మకి కూడెట్టిన నాయకులు వీళ్ళంతా. ఎలక్షన్స్ ముందు చూసాం, ఆ కొడుకుని అందరం ఎక్కించాలని అక్రమ సంపాదన. నేను అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఓ గట్టి సవాల్ విసిరారు. సూర్యాపేటలో తాను రాజీనామా చేసి గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు ఆగాలి? రేపే రాజీనామా చేసి పోటీ చేద్దామంటూ తలకెత్తిన ఛాలెంజ్ విసిరారు. తనపై వేసే ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించిన వీరేశం సీఎం రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని స్పష్టం చేశారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించటమే కాకుండా ఓటర్ల మద్దతును తక్కువ అంచనా వేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు చేసిన పనులే ప్రజలు గుర్తించుకొని తగిన శిక్ష విధించారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదురుకాలేక మాటల యుద్ధానికి దిగుతున్నారంటూ విమర్శలు చేశారు. ప్రజలు సూర్యాపేటలో ఎవరు నమ్మారో ఎన్నికల్లో స్పష్టంగా చూపించారని చెప్పారు. ఇకపోతే మహామోహన్ బాబులనే ఓడగొట్టినాను, చిత్తు చేసినాను అంటున్నావు. సరే, నువ్వు మోహన్ బాబులనే చిత్తు చేసినావు కదా. నువ్వు నిజంగా అంత మునగాడివి అయితే, అంత చేతనైనడివి అయితే స్పీకర్ ఫార్మేట్లో నువ్వు రాజీనామా చేసిరా. రాజీనామా చేసి ఇప్పుడు సూర్యాపేటలో గెలువు. నువ్వు సూర్యాపేటలో రాజీనామా చేసి గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా? నువ్వు నెక్స్ట్ నల్గొండలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తానంటున్నావుగా. నెక్స్ట్ ఎందుకు? ఇంకా 3 ఏళ్ళ పైచిలుకు ఆగాలంటే చాలా టైం ఉంది కదా. రేపే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి వచ్చి నువ్వు పోటీ చేయి. నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈరోజు సూర్యాపేటలో గెలిచేటువంటి స్థితి నీకు లేదు. నీకు కాదు కదా, నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి దాన్ని ప్రజలు మర్చిపోయారు. జగదీష్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి పైన ఎంత తక్కువ నువ్వు మాట్లాడినంత మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. నీ భాష మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ఏషాలు మార్చుకో, నీ మోసాలు మార్చుకో, నీ వ్యవహార శైలి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రప్ప రాత్రిపూట కన్ను ఎగరేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు అంటూ బైరెడ్డిపై ఘాటు ప్రశ్నలు విసిరారు. బైరెడ్డి కంటే ఎక్కువ బండబూతులు మాట్లాడడం మాకు చేతగానే అన్నారు. అయితే తాము సంస్కారం వల్ల అలా చేయడం లేదని తెలిపారు. నువ్వు యువకుడివి, నీకు చాలా భవిష్యత్తు ఉందని, దయచేసి నీ మాటల్ని, నీ స్టైల్ను మార్చుకో అంటూ హితవు పలికారు. బూతులతో రాజకీయాల్లో నిలబడలేవని, ప్రజలు చూడదగ్గ విషయాలే మాట్లాడాలని సూచించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు స్థానం లేదని, పోటీ చేసే నాయకులుగా పరస్పరం గౌరవం ఉండాలన్నారు. రాష్ట్రం అభివృద్ధికి అవసరమైన చర్చలు జరగాల్సిన సమయం ఇదన్నారు. యువ నాయకులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో ప్రజలు గమనిస్తున్నారని జేసీ పేర్కొన్నారు. సిద్ధార్థ్ స్పోర్ట్స్ చైర్మన్ అయితేనే నీ గుద్దు ఫోన్ చేసిన, మరి సిద్ధార్థకు మతికుందో లేదో. నేను ఇండియా ప్లేయర్ రా. యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్. స్పోర్ట్స్ గురించి ఆలోచించు. నీకు చదువు ఉంది, అన్నీ ఉన్నాయంటే ఆయన పెద్ద యాస ఏమో. ఆయన అంత పల్లెటూరులో పుట్టిన యాస. ఆయన జోకులు, ఆయన కథ, ఆయన ప్రోగ్రామాలు చెప్తుంటే నమస్కారం మారు. పెద్ద పెద్దరికి వచ్చి ఏం తిడతావు? నేను రాలేను అనుకుంటానవా? నాకు బంధుత్వం కూడా ఉంది రే. మానుకో, తగ్గు, ఒప్పుకోరు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామా ఆడుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు సాధ్యమైతే ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీసీలకు న్యాయం జరిగిపోయేదని అన్నారు. ప్రజలను మభ్యపెట్టే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. శాసనసభలో చర్చించి చట్ట రూపంలో తీసుకురావాల్సిన అంశాన్ని ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామన్న మాటలు బూటకమన్నారు. బీసీలను మోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. గతంలో బీసీలకు ఎంత న్యాయం చేశారో ప్రజలకు తెలుసన్నారు. బీసీ వర్గాలు మోసపోకుండా జాగ్రత్త పడాలని కోరారు. బీసీల హక్కుల కోసం నిజంగా కృషి చేయాలంటే న్యాయబద్ధంగా ముందుకు రావాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేయబడుతున్న ప్రయత్నాలపై ప్రజలు బహిరంగంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. మరి మొన్ననే హైకోర్టు లోకల్ బాడీ ఎన్నికలు 3 నెలల లోపల చేయాలి, 100 రోజుల లోపల చేయాలంటే మనం గెలవలేమనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇది గోల్మాల్ చేసి ఆర్డినెన్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారు. ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమవుతుందంటే ఈ దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడో సాధ్యమవుతుండే. మరి వాళ్ళే చెప్తున్నారు
నిన్న కూడా మంత్రులు మాట్లాడినరు, ఆ రోజు కూడా మంత్రులు మాట్లాడి ఏం చెప్తున్నారు, మనకంట ఈ రిజర్వేషన్ లేని మరి కేవీ చేస్తారంట, కోర్టుకు ఎవరు పోదని, రెండోది రిజర్వేషన్ల ద్వారానే మనకు 42% వస్తుందని చెప్తూ, మళ్ళా నేను రాజకీయ పార్టీలకు చెప్తున్నా మీరు కూడా పార్టీల పరంగా 42% ఇవ్వాలని. నిన్న అదే మంత్రులు మాట్లాడితే ఏం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టిమని చెప్పి వాళ్ళే పెడుతున్నారు. అంటే మీరే కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇది చెల్లదు అని మీకు తెలిసి మళ్ళీ ఈ రోజు వచ్చి డ్రామా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది, మాతో గోక్కున్నాడు వాడు బాగుపడినటువంటి దాఖలాలు లేవు బిడ్డ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది చిన్న శాంపిల్ మాత్రమే. ఒకవేళ నిజంగానే మేమందరం ఇట్లా సమాజంలోకి, ప్రజల దగ్గరికి, మా బిడ్డల దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిందంటే ప్రతి జిల్లాలో భూకంపం సృష్టిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అడ్రస్ లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా మా సమాజం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేం ప్రభుత్వానికి చెప్పినాం, మేం సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామని చెప్పినాం. కానీ గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమాన్ని, డెడికేషన్ కమిటీ అని అది కూడా గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమం, దాన్ని 5 రోజుల 7 రోజుల లోపల కేబినెట్ లో పెట్టి పబ్లిక్ డొమైన్ లో లేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలే, కేబినెట్ టేబుల్ చేయలే, శాసనసభలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అన్ని హరిబరిగా చేసి దీని ఇది నిజమేదో అని చెప్పి ఇది బ్రహ్మ పదార్థం అని నమ్మించేటువంటి ప్రయత్నం. కరువు వల్ల ఏర్పడే దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కోవాలంటే నదుల అనుసంధానం ఒక్కటే శాశ్వత పరిష్కారమని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దుర్గా ఘాట్లోని కేఎల్ రావు ఘాట్ వద్ద ఆయనకు పుష్పాంజలాలు అర్పించి నివాళులర్పించారు. నీటి నిర్వహణలో కేఎల్ రావు చూపిన దారిలోనే ఈ తరం ముందుకు సాగాలని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని నదుల అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, భవిష్యత్ తరాలకు నీటి సమస్యలు లేకుండా చూడాలన్నదే లక్ష్యమని తెలిపారు. కేఎల్ రావు ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే గొప్ప నివాళి అవుతుందని అన్నారు. నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు. అనుసంధానం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. దీనికి ఆద్యులు కేఎల్ రావు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒక నదీ పరివాహక ప్రాంతంలో అధిక వర్షాలుండి ఇంకొక నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడి కరువు కాటకాలు దుర్భిక్ష పరిస్థితుల నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడాలనంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. కరువు కాటకాల నుంచి దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుండి గనులు, కార్మిక, ఉపాధి శిక్షణ మరియు ఫ్యాక్టరీ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పారిశ్రామిక అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తే గణనీయమైన ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలంటే నూతన పరిశ్రమలకు స్థలం, మౌలిక సదుపాయాలు కల్పన కీలకమన్నారు. పారిశ్రామిక వృద్ధితో పాటు స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టెక్నికల్ ట్రైనింగ్తో కౌశల్యాన్ని పెంచి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలకి అనుగుణంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం ప్రధాన చక్రంగా మారాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు తెలంగాణ వైపు రాబోతున్నాయని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. It's a honor to be here today because I've known Anand for many years. He's a very dynamic personality. Although the families knew each other very well since my father and his father's days, but being close friends, I have seen the passion and the hard work he has put in growing this industry, starting from a sugar industry, and it is amazing that the new technology which he has introduced in this plasma fractionization is really a product for the future. And seeing the video just now, where 20 more products are going to come and it's going to be exported all over the world, it's really a tribute to the hard work put in by him and his team
his children who are also dynamic. They really are there everywhere, contributing and seeing how this industry goes. So I will not take much time, but I must say on this occasion that our Honorable Chief Minister has been driving to see that more employment is created through industry in the state of Telangana. He's also started the Skill Development Center, which will enable a lot of people to get skilled, because many places they are all saying that the skill development is less. So his vision was to start a skill development university, and that is taking a reality. So all the steps that are needed to increase the growth of industry in this state and create more employment are taking shape. And in this process, ICOR Laboratories also is contributing in a big way, because going to employ about 1,400 employees at this level of professional get-together is really a great contribution to the society. So I take this opportunity once again wishing him, his family and the team of ICOR Laboratories all the very best. Thank you. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పట్టణంలోని 33, 37 డివిజన్లలో కూటమి నాయకులు పర్యటించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నాయకత్వంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు కలిసొచ్చే పథకాల అమలుపై సమాచారం ఇచ్చారు. బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీ పార్టీకి ఉందా? గౌడ కులానికి సంబంధించిన మహిళని లోకేష్ గారే అల్లరి చేయమన్నారని చెప్పి స్టేట్ మొత్తం మనం ప్రచారం చెయ్యాలి అని చెప్పి సలహాలు ఇచ్చే నువ్వు ఆనాడు నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలపెట్టారన్న విషయం వైసీపీకి గుర్తులేదేమో గాని ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా బీసీలకి, ముఖ్యంగా గౌడాస్ కి, గౌడ కులస్తులకి ఆ విషయం తెలుసు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏం చేశారు ఆ రోజు? అమర్నాథ్ గౌడ్ ని నా అక్కని ఏడిపించొద్దు, ర్యాగింగ్ చెయ్యొద్దు అని చెప్పి సొంత తమ్ముడైన అమర్నాథ్ గౌడ్ అడిగాడని వైసీపీ కుర్రకారు సన్నాసుల్ని మాట్లాడాడని చెప్పి తెల్లవారుజామున ట్యూషన్ కి వెళ్తుంటే బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జెడ్పీటీసీకి ఎక్కువ ఓట్లు, ఎమ్మెల్యే ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలిచిన జగదీష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. జగదీష్ తులసి వనంలో కలుపు మొక్కలాంటి వారని ఎద్దేవా చేశారు. వాస్తవాలను విస్మరించి మాట్లాడుతున్న ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు. అబద్ధపు ఆరోపణలు చేసి ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ పాలన ప్రజా సంక్షేమానికి నిదర్శనమన్నారు. గత ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించినందుకే ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడానికి మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు. ఇటువంటి అసత్యాలపై ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. నల్లగొండలో ఒక జోకర్ జెడ్పీటీసీకి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నిజంగా నల్లగొండలో ఇప్పటికే మీ నూకలు చెల్లినాయి, మీకు డిపాజిట్లు రాలేదు. ఏదో అత్యవసర మెజార్టీతోటి 2000, 3000 మెజార్టీతో గెలిచిన జోకర్ జగదీశ్వర్ రెడ్డి కూడా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు బ్రిటన్ రాజు చార్లెస్ 3ను కలిశారు. లండన్లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా పురుషుల కెప్టెన్ శుభ్మన్ గిల్, మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, బీసీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ కింగ్ వారిని ఆత్మీయంగా స్వాగతించి ప్రతి ఒక్కరితో కరాచలనం చేస్తూ సాన్నిహిత్యంగా మాట్లాడారు. ఆటగాళ్లను ప్రోత్సాహపరిచేలా చిరునవ్వులతో పలకరించారు. క్రికెట్ను విశ్వవ్యాప్తంగా ప్రేమించే వారి ప్రతినిధులుగా టీమిండియా గౌరవంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కింగ్ చార్లెస్ ఈ కలయికను ఆనందంగా స్వీకరించినట్లు తెలుస్తోంది. భారత క్రికెట్కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతున్న సందర్భంలో ఈ కలయికకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. One of the players come back. So has the wicket been alright? It looked pretty hard yesterday.
With the bag? No. Your balls. Mohamed Siraj. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియపై దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ ఒక నాటకంలో మారిందని మండిపడ్డారు. ఈ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుందన్నారు. నిజంగా అర్హులైన వారికి కార్డులు చేరుతున్నాయా అనే దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీసీ రిజర్వేషన్లను తమ పార్టీ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. అయితే బీసీలో మైనార్టీలను కలిపే ప్రయత్నాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం జరిపే ప్రయోగాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరన్నారు. న్యాయబద్ధమైన విధానాలు పారదర్శకంగా వ్యవహరించాలన్నదే తమ నినాదమన్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది కేవలం నాటకం మాత్రమే అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వము ఏడాదిన్నర తర్వాత ఏదో రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు. రేషన్ కార్డులో కూడా మోదీ గారు ఫోటో పెట్టలేదు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈరోజు 5 కిలోల బియ్యం అయితే ఏంటి, గోధుమలు అయితే ఏంటి, 1 కిలో పప్పు అయితే ఏంటి ఉచితంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. నిధులన్నీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారి బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇవ్వాలి. 42%లో 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్ చేస్తే అసలైన బీసీలకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వము 42% అమలు పరచలేమో అనేటువంటి అనుమానం చెప్పి భారతీయ జనతా పార్టీ మీద అబండారీచే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం బాధ్యత. యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా నాయకత్వంలోని అంతరిక్ష బృందం రోదసిలో 18 రోజుల ప్రయాణం పూర్తి చేసి భూమికి సురక్షితంగా చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 3:01 ఈ బృందం కాలిఫోర్నియా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. ఈ మిషన్లో మానవాళి ప్రయోజనానికి ఉపయోగపడే అనేక ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించారు. వైద్య, జీవశాస్త్ర, భౌతిక శాస్త్ర రంగాల్లో కీలక పరిశోధనలు చేశారు. అంతరిక్షంలో సమయాన్ని విజయవంతంగా వినియోగించిన శుభాంశు బృందానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన ఈ మిషన్ గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాల్లో భారత పాత్ర మరింత బలపడేలా ఈ విజయంతో మార్గం సిద్ధమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా శుభాంశు శుక్లా బృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1,000 meters for Dragon. We copy 1,000 meters. Great visual confirmation as well as those comms that the 4 main parachutes have deployed. Again, we are going to be slowing down the vehicle from 350 miles per hour all the way down to just about 16 miles per hour by the time that the vehicle touches down and splashes down into the ocean. Exactly right. You know, you mentioned these beautiful visual confirmations that we're getting. You know, an important aspect of today's specific splashdown is that it's occurring at night. Dragon 800. Copy 800 meters. Commander Peggy Whitson confirming the spacecraft's altitude as it's making its descent into the Pacific Ocean just off the coast of San Diego in Southern California. Yes, love that it's coming off the coast of my hometown. 600 meters. 600 meters. And at 600 meters, we're just under a minute before that expected splashdown. The landing in water is a lot simpler and more reliable. Provides a little bit of margin against unlikely parachute issues. We did have to learn how to make Dragon waterproof as we are splashing down into the ocean. But SpaceX copies 400 meters. Reminder to brace for splashdown. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.